నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, అల్లు అర్జున్ గారు బర్త్డే స్పెషల్గా మనకి కొన్ని అప్డేట్స్ అయితే మనకి రెడీగా ఉన్నాయి. చాలామంది మొత్తం సౌత్ టు నార్త్ ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ గారు ఏ ప్రాజెక్ట్తో రాబోతున్నారు, అసలు ఆయన విషయం ఏంటి, అసలు ఆయన యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఆయన అసలు మ్యాజిక్ ఏం చేయబోతున్నారు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ మీద అని చెప్పేసి చాలామంది క్యూరియాసిటీతో చాలామంది అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇవన్నిటికి చెక్ పెట్టే విధంగా మనకి బర్త్డే స్పెషల్గా ఒక ట్రీట్ అయితే ఇవ్వబోతుందని తెలుస్తుంది. చాలామంది ఫిలిం సర్కిల్లో, ఫిలిం వర్గాల్లో చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ అల్లు అర్జున్ గారు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటో అని చెప్పేసి పుష్ప 1 తర్వాత పుష్ప 2 తర్వాత మంచి క్రేజ్ అయితే పొందారు కదా మన అల్లు అర్జున్ గారు అయితే. సో దానికి సందర్భంగా ఏదో ఒకటి క్రేజీ అప్డేట్ అయితే రావాలి కదా ఆయన దగ్గర నుంచి, నెక్స్ట్ ఏం చేయబోతుందని చెప్పేసి. సో ఇట్లా అప్డేట్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకునే ముందు మీరు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ వరుస పెట్టి వస్తుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో అదేవిధంగా ఇప్పుడు అప్డేట్స్కి వస్తే కనుక, ఏదైతే అల్లు అర్జున్ గారు పుట్టినరోజు సందర్భంగా మనకి రిలీజ్ అయితే ఉందన్నమాట ఆర్య 2 అనేది. అది మ్యూజికల్ హిట్ అని మా అందరికీ తెలుసు. అదేవిధంగా మంచి స్టోరీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాకపోయినా కొంచెం సుకుమార్ గారు ఏదో ఒకటి మ్యాజిక్ చేస్తారు కదా. సో కొంచెం సబ్జెక్ట్ ఉంది, దాంతోపాటు మ్యూజిక్ యాడ్ అవటం వల్ల అది మ్యూజికల్ హిట్ మూవీ కింద కన్సిడర్ చేయడం వల్ల ఆర్య 2 అనేది ఒక రీసెంట్ హిట్ అయితే తన సొంతం అయితే చేసుకుంది. ఆర్య 2 అనేది సినిమా ఆర్య 1 కన్నా ఆర్య 2 అనేది కొంచెం హిట్ అంతే. ఆర్య 1 అనేది బ్లాక్ బస్టర్ హిట్ మా అందరికీ తెలిసిందే, చాలామందికి ఇష్టం కూడా. అది మ్యూజికల్ హిట్ అయినా సరే, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అయినా సరే, చాలామందికి యూత్లో ఆ రోజుల్లో మంచి ఇంట్రెస్ట్ అయితే చూపించారు ఆర్య మీద. అల్లు అర్జున్ గారికి కూడా మంచి కిక్ స్టార్ట్ అయితే ఇచ్చిందనమాట ఆయనకి బిగినింగ్ డేస్లో. సో అదేవిధంగా సుకుమార్ గారితో అదే ట్రావెల్ చేశారు. ఇప్పుడు ఆ తరహాలోనే ఆర్య 2 వచ్చిన తర్వాత మనకి పుష్ప సిరీస్ అయితే స్టార్ట్ అయింది. సో ఇలా అయితే ఆర్య 2 అయితే అల్లు అర్జున్ గారు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఏప్రిల్ 8వ తారీఖున చాలామంది యాంటిసిపేటెడ్గా ఉన్నారు, ఏమొస్తుంది ఆయన దగ్గర నుంచి అప్డేట్ అనేది. అంటే పూజా ముహూర్తం నిర్మిస్తున్నారా, అంటే ఏర్పాటు చేస్తున్నారా, లేదంటే ఏదైనా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏదైనా వీడియో వస్తుందా, లేదంటే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారా, ఇవన్నీ కూడా చాలామంది వర్గాల్లో, చాలామంది ఆడియన్స్లో కానీ, ఫ్యాన్స్లో కానీ విపరీతమైన చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్లాన్ ఏంటంటే మాత్రం చాలామంది మనకి రూమర్స్ కానీ, లేదంటే సోర్సెస్ నుంచి అప్డేట్ కానీ వచ్చేది ఏంటంటే, అల్లు అర్జున్ గారు అయితే అట్లే గారితో ప్లాన్ చేస్తానని చెప్పేసి టాక్ అయితే వచ్చింది కదా. ఆ సినిమా ఇప్పుడు సన్ పిక్చర్స్ నుంచి మనకి నిర్మిస్తున్నారు వాళ్ళు, అక్కడి నుంచి మనకి ఏదన్నా అప్డేట్ రావచ్చు అని చెప్పేసి ఇది అట్లే గారు అల్లు అర్జున్ గారు ఇద్దరు కాంబినేషన్లో సినిమా అయితే రాబోతుందని చెప్పేసి, అది ఏ విధమైన స్టోరీ అనేది మనకి తర్వాత తెలుస్తుంది. ఆ అప్డేట్ వస్తుందా ఫస్ట్, లేదంటే త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారు సినిమా అనేది వస్తుందా అని చెప్పేసి మనకి తెలియాలి. అంటే ఒకే రోజున 2 సినిమాల గురించి మాట్లాడతారా, లేదంటే ఒక సినిమా గురించి మాట్లాడి ఇంకో సినిమా గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడతారా, ఇవన్నీ కూడా విషయాలు మనకు తెలియాలి. ఎందుకంటే మనకి మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో, నవీన్ గారు కానీ, రవి గారు కానీ, రవి గారు అయితే ఒక మాట అయితే చెప్పడం జరిగింది అబౌట్ పుష్ప, అంటే అల్లు అర్జున్ గారు ఆయన నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా పుష్ప 3 ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారో, ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నా అని చెప్పేసి రిపోర్టర్స్ అడిగినప్పుడు ఆయన ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. అల్లు అర్జున్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ అట్లే గారితోనూ, త్రివిక్రమ్ గారితో ఉందండి. వాళ్ళిద్దరు సినిమాలు అయిపోయిన తర్వాత పుష్ప 3 అయితే స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా తొందరగా రిలీజ్ చేయడానికి మేము చాలా తొందరగా ప్రయత్నించడానికి అయితే మా వంతు మేము సాయశక్తిలా ప్రయత్నిస్తాం అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ అయితే చెప్పడం జరిగింది. సో అక్కడ ఏమర్థమవుతుంది మీకు, ఆల్మోస్ట్ వాళ్ళ ప్రొడ్యూసర్స్ తెలిసినట్టే కదా. అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ గారు చేసేది ఏంటి, అట్లే గారితోనూ త్రివిక్రమ్ గారితోనూ కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఫస్ట్ త్రివిక్రమ్ గారితో చేయబోతున్నా, లేదంటే అట్లే గారితో చేయబోతున్నారు అనేది మనకి ఏప్రిల్ 8న అయితే తెలుస్తుందని చెప్పేసి మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఏ విధంగా అది ఉండబోతున్నా అనేది మనకి ఫర్దర్గా అయితే తెలుస్తుంది. సో అల్లు అర్జున్ గారు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తారా, లేదంటే కొంచెం ఏ విధంగా లేదంటే అవి స్కిప్ చేసుకుని ఇంకా గ్రాండ్గా ఏదైనా పూజా సెరమనీ పెట్టుకొని, లేదనుకుంటే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టుకొని, లేదంటే ఒక ఇంటర్వ్యూ ఏదైనా పెట్టుకొని చేస్తారనేది మనకి తెలియాలి. ఎందుకంటే సౌత్ టు నార్త్ ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు అబౌట్ ఈ సినిమా గురించి, అట్లే గారి సినిమా గురించి, త్రివిక్రమ్ గారి గురించి.
అల్లు అర్జున్ గారు ఏ సినిమాతో రాబోతున్నారు అనేది మ్యాక్సిమం అందరికీ ఆసక్తిగానే ఉంది. ఎందుకంటే పుష్ప 2 అనేది ఇంపాక్ట్ మామూలుగా క్రియేట్ చేయలేదు, 1800 కోట్లు క్రియేట్ చేసిన విషయం మన అందరికీ తెలుసు. ఆ క్రియేషన్ ఏదైతే ఉందో ఇంపాక్ట్ అనేది ఇప్పటికీ ఎవరికి కూడా పోలేదు. అల్లు అర్జున్ గారు అంటే ఖచ్చితంగా నార్త్ స్టేట్స్లో బాయ్ అంతే. తెలుగు స్టేట్స్లో అయితే మన అందరికీ తెలుసు పుష్ప మనం అందరం కూడా విపరీతంగా హక్కును చేర్చుకున్నాం. ఆ పదాన్ని కానీ, ఆ వ్యక్తిత్వం కానీ, ఆ క్యారెక్టర్ కానీ, ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ కూడా పుష్ప ఏదైతే డిజైన్ చేశారో క్యారెక్టర్ తగ్గేదేలే కానీ, లేదంటే డ్రెస్సింగ్ స్టైల్ కానీ, లేదంటే హ్యాండ్ గెస్చర్ కానీ, ఇవన్నీ కూడా చాలామందికి నచ్చడంతో ఏమైందంటే అల్లు అర్జున్ గారి మీద మంచి ఒపీనియన్ ఫామ్ అయింది. దానివల్ల ఏమైందంటే ఆయన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీద చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో దాని ప్రకారంగా ఏంటంటే చాలామంది అడిగేది అదే, చాలామంది కోరుకునేది అదే, చాలామంది కామెంట్ చేసేది కూడా అదే. సో అల్టిమేట్గా మనకి కంగారు పడకుండా, ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కంగారు పడకుండా ఎదురు చూడండి. అప్డేట్ అయితే వస్తుంది త్వరలో. కొంచెం టైం అయితే మీరు కేటాయించాలి వెయిట్ చేయడానికి, అంతమించి ఇంకేం లేదు. సో ఇది ఫ్రెండ్స్ మామూలుగా అల్లు అర్జున్ గారిది ఫర్దర్ అప్డేట్స్ అయితే, మూవీ అప్డేట్స్ అయితే. మీకు వీడియో నచ్చాడు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎంత చెప్పినట్టే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ వస్తూ ఉంటాయి. మన ఛానల్ నుంచి మీకు మంచి కంటెంట్ అయితే మీరు పొందొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ కూడా గెయిన్ చేయొచ్చు. సో అదేవిధంగా తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.